హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఏపీ టెట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ అలాగే ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్ అందించడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ పేపర్ వన్లో 30 మార్క్స్ మనం ఎలా గెయిన్ చేయాలి, ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. గత వీడియోలో నేను క్లియర్గా టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ అని చేసి పొందుపరచడం జరిగింది. అలాగే ఈ వీడియోలో మనం 30 మార్క్స్ అనేది వొకాబులరీ, గ్రామర్ అండ్ మనకు ఉన్నటువంటి మెథడ్, ఈ టోటల్గా 3 పార్ట్ నుంచి 30 మార్క్స్ వస్తుంది. మనం ఎలా చదవాలి, ఏ టాపిక్తో ఏ టాపిక్ రిలేషన్షిప్ చదవాలి, మరి ఏ టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్ చదవాలి, చదివిన తర్వాత వాటి నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఈ వొకాబులరీ పార్ట్ ఎలా నేర్చుకోవాలి, కాంప్రిహెన్షన్ పార్ట్ ఎలా నేర్చుకోవాలి, గ్రామర్ పార్ట్ ఎలా నేర్చుకోవాలి, మెథడ్ పార్ట్ ఎలా నేర్చుకోవాలి, వీటి అన్నిటి గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన మీకు కల్పిస్తాను. ఇదే స్ట్రాటజీస్తో మీరు కానీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు అనుకున్న 30 మార్క్స్ మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ 30 మార్క్స్ అనేది మీ సొంతం అవుతుంది. సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్. బట్ బిఫోర్ గోయింగ్ టు సెషన్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant. ప్రతి ఒక్కరి మైండ్లో అనేక రకాలమైన సందేహాలు ఉంటాయి, వాటన్నిటికీ పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియో అయితే మీకు కల్పిస్తుంది. సో వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్, మన గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఏపీ టెట్ సిలబస్ ఇది, వొకాబులరీ పార్ట్, గ్రామర్ పార్ట్, ఓకేనా. సో ఎట్ ఫస్ట్, సో అందుకోసం దాని గురించి నేను మాట్లాడతాను. సో అకార్డింగ్ టు ఆ సిలబస్ నేను మాట్లాడతాను. ఓకే రైట్, ఇప్పుడు మనం సిలబస్లో మనం క్లియర్గా చూస్తున్నాం. ఈ వొకాబులరీ పార్ట్లో టోటల్గా 14 పార్ట్స్ ఉన్నాయి, 14 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 14 టాపిక్స్ వొకాబులరీ పార్ట్ని మనం ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ యొక్క మనోభావన. రైట్, మరి ఏ టాపిక్స్ వేస్తే చదివితే మనం ఈజీగా వొకాబులరీ పార్ట్ నుంచి మ్యాక్సిమం 7 to 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 7 to 8 క్వశ్చన్స్ ఉంటాయి. మరి 7 to 8 క్వశ్చన్స్ అంటే ముఖ్యంగా ఏ టాపిక్ నుంచి వస్తుంది అంటే సినోనిమ్స్. ఎస్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది సినోనిమ్స్ నుంచి వస్తున్నాయి. రెండో టాపిక్ ఏంటంటే యాంటోనిమ్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ 14 టైప్స్ మెన్షన్ చేశానంటే 14 నుంచి రాదు. నెక్స్ట్ ఈడియమ్స్, వెరీ 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 ఇంపార్టెంట్ ఈడియమ్స్. తర్వాత 1 word సబ్స్టిట్యూషన్, ఏడమ్మా 1 word సబ్స్టిట్యూషన్. దెన్ ఇవి ఎంత ఇంపార్టెంటో తర్వాత దీంతో పాటు స్పెల్లింగ్ కూడా. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 6 టాపిక్స్ అనేది ఖచ్చితంగా మనకి 6 మార్క్స్ పక్క గుర్తుపెట్టుకోండి. 6 మార్క్స్. మిగిలిన 2 మార్క్స్ కోసం రిమైన్ 8 టాపిక్స్ ఏవైతేనో వాటి నుంచి ఇటు అటు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క షిఫ్ట్లో అంటే 2024లో జరిగినటువంటి అన్ని షిఫ్ట్లో మనం గావేర్ చేస్తే టోటల్గా 29 పేపర్స్ వచ్చాయి. ఈ 29 అంటే ఎక్కువ షిఫ్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు చూడండి, తెలుగు వారికి, ఇంగ్లీష్ వారికి వేరే వేరే రోజు కలిపారు, వేరే అంటే వేరే పేపర్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ షిఫ్ట్ మాత్రం ఒకటే. రెండోది ఏంటంటే క్వశ్చన్ పేపర్ వేరు కానీ క్వశ్చన్స్ సేమ్. సో రైట్, ఎలా మనం మాట్లాడుకుంటే ఇక్కడ 29 క్వశ్చన్ పేపర్స్ వస్తుంది. అవి కూడా పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తాను చూడండి. ఈ 29 పేపర్స్ అంతా కూడా నేను గమనిస్తే ఏంటి అంటే మేజర్ పార్ట్ వీటి నుంచి ఇవ్వడం జరిగింది. రిమైన్ 2 క్వశ్చన్స్ మిగతా టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని యాడ్ చేశారు, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు యాడ్ చేసినటువంటి టాపిక్లో. అయితే దీని నుంచి ఒకదానికి వెయిటేజ్ ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద స్పెల్లింగ్లో వెయిటేజ్ లేకుండా ఫిగర్ ఆఫ్ స్పీచ్లు ఇస్తే అప్పుడు ఎన్ని మార్క్స్ వస్తుంది, అక్కడ 5 మార్క్స్ వస్తుంది. రిమైన్ 2 to 3 మార్క్స్ అనేది ఈ రిమైన్ టాపిక్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, రైట్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మైండ్లో ఉన్నటువంటి ఈ సందేహానికి నివృత్తి చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మనం చదవాల్సింది ఎక్కడ ఉంది అంటే మనకు ఉన్నటువంటి 3rd క్లాస్ టెక్స్ట్ బుక్స్. సో 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ది మీరు ఏమైనా చేయాలి అంటే
అయితే ఇక్కడ ఇప్పుడు నేను రాసిన టాపిక్స్ మీకు ఇంకొక వీడియో రూపంలో అందిస్తాను చూడండి. అది ఏ పేజీ నెంబర్లో ఉంది, సినోనిమ్స్ ఏ పేజీలో ఉన్నాయి, ఏ క్లాసులో ఉన్నాయి, ఈడియమ్స్ ఏ క్లాసులో ఉంది, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏ క్లాసులో ఉన్నాయి, మరి ఏ పేజీ నెంబర్లో ఉన్నాయి, ఏ లెసన్లో ఉన్నాయి, ఒక డాటా అనేది నేను మీకు అందిస్తాను. ఆల్రెడీ గ్రామర్ గురించి డాటా అందించాను. సో ఈ వెకాబులరీ పార్ట్ నుంచి కూడా ఒక డాటా అందిస్తే మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది, రైట్? సో వాటి నుంచి చదివితే చాలు. అయితే ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే గ్లోజరీ పార్ట్ చదివితే మీకు సినోనిమ్స్ యాంటోనిమ్స్ నుంచి మార్క్స్ వస్తుంది. దయచేసి మై డియర్ టీచర్స్, ప్లీజ్ డోంట్ రీడ్ గ్లోజరీ. So it is your valuable time. You have to enhance which is a essential and which is a necessary to gain marks. సో నా మాట అర్థమైంది అనుకుంటాను. సో ఆ 1 మార్క్ 2 మార్క్స్ మనం పొందాలి అంటే ఆ సమయం అనేది ఇంకొక టాపిక్ పైన మనం దృష్టి పెట్టాలి. సో అదే మనకి టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క లెసన్లో మనం చూసేటప్పుడు మనం గమనిస్తున్నాము, టెక్స్ట్ బుక్లో కాంప్రిహెన్షన్ పార్ట్ ఉంటుంది, తర్వాత కాంప్రిహెన్షన్ ఉన్న తర్వాత రెండోది వొకాబులరీ పార్ట్ ఉంటుంది కదా, వొకాబులరీ పార్ట్స్. సో ఈ కాంప్రిహెన్షన్ వొకాబులరీ, ఎక్కడ వొకాబులరీ సినోనిమ్స్, కానీ కాంప్రిహెన్షన్లో వచ్చినటువంటి మ్యాక్సిమం సేమ్ మీనింగ్స్ యాంటోనిమ్స్ ఎక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఒక పారాగ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వాటి నుంచి కూడా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమైనా చదవాలి కొంచెం ఎక్కువ అంటే కాంప్రిహెన్షన్ పార్ట్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకోండి తప్ప మిగతావి ఏమీ ముట్టొద్దు. లెసన్ చదవాల్సిన అవసరం లేదు. లెసన్లో వచ్చినటువంటి మనకి ఉన్నటువంటి గ్లోజరీ అస్సలు చదవద్దు. మీరు ప్రాక్టీస్ చేయాల్సిందంటే వొకాబులరీ పార్ట్, నేర్చుకోవాల్సిందంటే వొకాబులరీ పార్ట్, ఇంకా కొంచెం నేర్చుకోవాల్సిందంటే కాంప్రిహెన్షన్ పార్ట్ నేర్చుకుంటే చాలు. ఈ వొకాబులరీ పార్ట్లో ఏ క్లాసులో సినోనిమ్స్, యాంటోనిమ్స్ మరియు ఈడియమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముందు కంప్లీట్ చేయండి. టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్. ఎలా సార్ బెస్ట్ మెటీరియల్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోబియాకి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి. ఫోబియా లేదా స్టడీకి సంబంధించినటువంటి ఒక వర్డ్ ఉంది. ఫోబియా అంటే ఏంటేమో భయము, ఫియర్ కదా. సో ఫియర్కి సంబంధించి కొంతమంది ఒక పర్సన్ నింగిని చూసి భయపడతాడు, నేలని చూసి భయపడతాడు, నీరుని చూసి భయపడతాడు, దెయ్యాన్ని చూసి భయపడతాడు, మనిషిని చూసి భయపడతాడు, చిన్న పిల్లడిని చూసి భయపడతాడు, కొత్త వ్యక్తిని చూసి భయపడతాడు, కొత్త ఊరిని చూసి భయపడతాడు, కొత్త ప్రాంతాన్ని చూసి భయపడతాడు. భయపడము అంటే నింగిని చూసి భయపడేవాడిని ఏమంటారు, నేలని చూసి భయపడే వ్యక్తిని ఏమంటారు, మరి దెయ్యాన్ని చూసి భయపడే వ్యక్తిని ఏమన్నా అంటారు, ఒక కొత్త వ్యక్తిని చూసి భయపడే వ్యక్తిని ఏమంటారు. అంటే భయానికి సంబంధించిన 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అన్ని ఒక దగ్గర ఉంటే మిత్రమా మీకు ఈజీగా ఇంగ్లీష్లో మార్క్స్ వస్తాయి. రానివ్వండి, ఇక క్వశ్చన్ నుంచి టెక్స్ట్ బుక్ నుంచి వస్తుందా, బయట నుంచి క్వశ్చన్ ఇస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తే ఇవ్వనివ్వండి, ఆ 1 మార్క్ మీ సొంతం అవుతుంది. ఇది చదవాల్సిన స్ట్రాటజీ. ఒక 1 వర్డ్, అలాగే సినోనిమ్స్. సో అందుకోసం ఫస్ట్ ప్రయారిటీ యూ హ్యావ్ టు గివ్ ది టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ అయిపోయిన తర్వాత ఈ ప్లాన్ చేయండి, ఈజీగా మార్క్స్ వస్తాయి. అలా 1 వర్డ్ సబ్స్టిట్యూట్. ఈడియమ్స్కి కూడా సంబంధించినవి అలాగే. సో మనం ఈడియమ్స్కి సంబంధించిన పదాలు కూడా అలాగే రిలేటెడ్ అండ్ కాంబినేషన్తో పాటు చదవాలి. సో ఎప్పుడైతే అలా చదువుకోగలిగితే మనం ఈజీగా వొకాబులరీ పార్ట్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. మరి సినోనిమ్స్ యాంటోనిమ్స్ పరిస్థితి ఏంటి సార్? ఎస్, దీనికి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్కి మన కామన్ యూజ్డ్ వర్డ్స్ ఉంటాయి. ఈ కామన్ యూజ్డ్ వర్డ్స్ కానీ మనం చదవగలిగితే ఏ నుంచి బి నుంచి లెటర్ వైజ్ పదాలు ఏవైతే ఉన్నాయో అవి చదివితే చాలు. లేదా ఓన్లీ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత అప్పటికి మన దగ్గర టైం ఉంటే ఇవి చదివితే సరిపోతుంది. దానికి కంప్లీట్ PDF అయితే మన పిఆర్ అకాడమీ యాప్లో, సో ఎక్కడమ్మా పిఆర్ అకాడమీ యాప్లో అయితే నేను కేవలం 149 రూపీస్కి మీకు కంప్లీట్ PDF మెటీరియల్ టెస్ట్ సిరీస్ వీడియోస్ కూడా నేను అందించడం జరుగుతుంది. ఇది కేవలం 45 డేస్కి వ్యాలిడిటీతో పాటు ఇవ్వడం జరుగుతుంది. సార్ నాకు కొంచెం ఎక్కువ రోజులు కావాలి అంటే 299 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో పాటు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో సిజిఎస్ మీరు ఏది తీసుకున్నా. సో దిస్ ఈజ్ ద వొకాబులరీ పార్ట్స్ ఎలా చదవాలని మీకు అర్థమైంది. ఎక్కడ ఉన్నటువంటి 14 టాపిక్స్లో మనం 1 వర్డ్
వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎలా చదవాలి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ ఎలా చదవాలి, ఫ్రేజల్ వర్బ్ కూడా రిలేటెడ్గా చదువుకోగలిగితే చాలు. సో మనం రెగ్యులర్గా లైవ్ సెషన్ నిర్వహిస్తున్నాము కాబట్టి సో ఈ లైవ్ సెషన్లో ప్రతిరోజు నేను అది ఎలా చదవాలి, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, మన వొకాబులరీ పార్ట్ అలాగే గ్రామర్ పార్ట్ నుంచి కొన్ని సెషన్స్ చేస్తే మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. రైట్, మరి 2024లో మనకి వొకాబులరీ పార్ట్ నుంచి ఏ తరహాలో క్వశ్చన్స్ ఇచ్చాడో ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. సో ప్రూఫ్ కూడా అంటే 2000 అందుకు కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నాం. క్వశ్చన్ నేను టైప్ చేస్తే మీకు డౌట్ వస్తుంది, సార్కి నచ్చే క్వశ్చన్ తీసుకున్నారేమో, అందుకోసమే సమ్ టైమ్స్ వ్యూస్ కోసం కానీ సబ్స్క్రైబ్ కోసం లేదంటే అట్రాక్టివ్ చేయడానికి వారికి నచ్చే క్లాసులు తీసుకుంటున్నారని చాలామంది మనసులో ఉంటుంది. అది కూడా జరగదు. పిఆర్ అకాడమీసే పక్కా ప్రూఫ్ క్లాసెస్ ఉంటుంది. సో అందుకోసమే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఈ స్క్రీన్ షాట్లో గతంలో ఇచ్చిన క్వశ్చన్స్ నేను తీసుకున్నాను. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఇప్పుడే మనం మాట్లాడాము కదా వన్ ఆఫ్ ది స్టడీ గురించి, ఓకే, ఫోబియా గురించి చదువుకోవాల్సి అనేసి. సో ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సైకాలజీ, సోషియాలజీ, బయాలజీ అండ్ బోటనీ. వాట్ ఇస్ ద సైకాలజీ? సో సైకాలజీ అంటే ద స్టడీ ఆఫ్ మైండ్ ఇస్ కాల్డ్ సైకాలజీ అంటాం. బోటనీ అంటే ద స్టడీ, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లివింగ్ అని మనం చెప్పవచ్చు. Okay, and botany means what? The study of a plants is called botany. And biology ante manam etannamo biology ante, so biology means what? The study of living, the scientific study of living antam. Mari sociology ante etantam, the study of human society is called sociology. Mari psychology ante eti cheppam, the study of mind is called psychology. Ippudu eti adigaru, the study of living things. సో ఇక్కడ లివింగ్ థింగ్స్ ఇప్పుడే అన్నాం కదా, ద లివింగ్ గురించి ఏంటన్నాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? మనం ఐడెంటిఫికేషన్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్ని చూసిన వెంటనే మనం ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే మనకి దాని గురించి పరిపూర్ణమైన అవగాహన రావాలి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎస్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ స్టడీ గురించి ఇప్పుడు మీకు చెప్పాను కదా, స్టడీకి సంబంధించిన పదాలు అన్నీ ఒక దగ్గర మీరు చదువుకున్నారనుకోండి, ఒక 30 40 50 పదాలు మీరు చదువుకున్నారనుకోండి, అప్పుడు ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తే రానివ్వండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది టెక్స్ట్ బుక్లో ఉంటుంది, కానీ అన్నిటి దగ్గర వాడు అడిగే క్వశ్చన్ అన్నీ ఉండవు కదా. సో దానికి రిలేటెడ్ కంటెంట్ అంతా మనం గ్యాదర్ చేయాలి. సో ఆ గ్యాదర్ చేయాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సు, బెస్ట్ అకాడమీ, బెస్ట్ బుక్స్ మనం ఫాలో అవ్వాలి. సో దానికి సంబంధించి నేనైతే అప్డేట్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు అందించడం జరిగింది. లేటెస్ట్ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. గోట్ ఇట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది యాంటోనిమ్కి సంబంధించింది. ఆన్ ది కంట్రరీ హిస్ మదర్ థాట్ ఆల్బర్ట్ వాజ్ ఎ ఫ్రెక్. టు హర్ హిస్ హ్యాడ్ సీమెన్ మస్ట్ టు లాస్. చూడండి, Choose the antonym of the word large. Large అనే పదానికి అండర్లైన్ చేశారు. దీనికి యాంటోనిమ్ రాయమన్నారు, అంటే ఆపోజిట్ వర్డ్ రాయాలి. మరి ఆపోజిట్ వర్డ్ రాయాలి అంటే ఇక్కడ 4 పదాలు ఇవ్వడం జరిగింది. సో 4 పదాలు ఇవ్వడం జరిగింది. ఏంటి? ఇమ్మెన్స్, సో ఎనామస్, అలాగే స్పాసియస్, టిన్నీ. సో దీనికి అంటే ఇక్కడ లార్జ్ అనే పదం సాధారణమైన పదమా కాదా? సాధారణమైన పదమే. దానికి సరిపడినటువంటి ఆపోజిట్ వర్డ్ రాయాలి. మరి ఆపోజిట్ వర్డ్ అంటే అందరూ వర్డ్ చూసిన వెంటనే ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు. అయితే ఎక్కడ దీనికి సంబంధించినటువంటి మీనింగ్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇమెన్స్ మీన్స్ ఏంటి? అపారమైనది అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎన్ఎంఎస్ విశాలమైనది అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్పేసియస్ అని కూడా అంతే, విశాలమైనది. సో దీనికి ఇది పెద్దది అంటే చిన్నది అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇలా మనకి మరి లార్జ్ అనే పదానికి మీనింగ్ తెలియని వారు ఎవరైనా ఉన్నారా? మరి మీనింగ్ తెలిసేటప్పుడు ఆపోజిట్ వర్డ్ రాస్తామా లేదా? అంటే స్టాండర్డ్కి మించిపోయి మరీ అంత డిఫికల్ట్ వర్డ్స్ అయితే రావట్లేదు. అందుకోసం నేను ఇంతకుముందు చెప్పాను, కామన్ యూజ్డ్ వర్డ్స్ కానీ మనం చదవగలిగితే ఈ టెట్కి సంబంధించిన క్వశ్చన్స్ నుంచి ఈజీగా మార్క్స్ మనం పొందవచ్చు. ఇది మీకు ఒక అవగాహన కల్పించడానికి, వాటి నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్న అవగాహన కల్పించడానికి నేను ఈ క్లాస్ చేయడం జరిగింది. అంటే మనం చదవగలిగితే ఇంగ్లీష్లో ఈజీగా మార్క్స్ వస్తుందనే నమ్మకం మీలో ఏర్పడుతుంది క్లాస్ చూస్తే. మీరు అనేక విధాలుగా ఇంతవరకు మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్
ప్యాటర్న్లో ఫాలో అయి ఉంటారు. కానీ ఒక్కసారి ఈ పిఆర్ అకాడమీ ప్రశాంత్ సార్ ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా 100% మీరు ఎస్యూర్ అవుతారు. 100%గా ద బెస్ట్ స్కోర్. గతం కంటే పోలిస్తే ఈసారి మీకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. సో చదివే విధానం మనం మార్చాలి, చదివే ప్యాటర్న్ మార్చుకోవాలి, చదివే స్టైల్ మనం మార్చుకుంటే ఈజీగా మన మార్క్స్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్స్. She always says her grandmother whenever she visit her. Choose the correct phrasal verb to fit the blank. Looks up to, looks after, turns into, put up. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ రాయాలి. అంటే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క షిఫ్ట్లో ఫ్రేజల్ వర్బ్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. ముందు దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి మన మీనింగ్ తెలియాలి కదా. లుక్స్ అప్ టు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లుక్స్ అప్ టు? సో లుక్స్ అప్ టు మీన్స్ వాట్? టు అడ్మైర్ ఆర్ రెస్పెక్ట్. ఏం చెప్పొచ్చమ్మా? టు అడ్మైర్, టు అడ్మైర్ ఆర్ రెస్పెక్ట్. ఏం చెప్పొచ్చు? అడ్మైర్ ఆర్ రెస్పెక్ట్. లుక్స్ ఆఫ్టర్ అంటాం, టు టేక్ కేర్ ఆఫ్ సమ్ వన్. ఎలా చెప్పొచ్చమ్మా? టు టేక్ కేర్, టు టేక్ కేర్ ఆఫ్ సమ్ వన్, సమ్ వన్ కదా, సమ్ వన్. అండ్ టర్న్స్ ఇంటూ మీన్స్ వాట్? ట్రాన్స్ఫార్మేషన్. ఏం చెప్పొచ్చమ్మా? సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, ట్రాన్స్ఫార్మేషన్ కదా, ట్రాన్స్ఫార్మేషన్. నెక్స్ట్ పుట్ అప్. సో వాట్ ఈస్ ద పుట్ అప్? సో దాని అర్థం ఏంటంటే టు పోస్ట్ పోన్. ఏ పని అయినా మనం ఈరోజు చేయాల్సిన పని రేపటికి పోస్ట్ పోన్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది? సి ఆల్వేస్ డేస్, విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం గమనించాలి. సి ఆల్వేస్, ఇక్కడ మనం క్వశ్చన్ చూసిన, సి ఆల్వేస్ లుక్స్ అప్ టు అంటే రెస్పెక్ట్ హెర్ గ్రాండ్ వెన్ ఎవర్ సి విజిట్ హెర్ కదా, తన గ్రాండ్ మదర్. ఇప్పుడు అర్థమవుతుంది కదా, తన దగ్గర ఉంటే టేక్ కేర్ తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే తన నాన్న గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్తారో అప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో దట్ ఈస్ ఆర్ కల్చర్, దట్ ఈస్ ఆర్ ఇండియన్ కల్చర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ కెన్ యూ పాసిబిలీ ఇమాజిన్ హీ ఈస్ ఎ క్రౌ, హీ లుక్స్ సో ఆర్డినరీ. చూడండి, ఈ ఆర్డినరీ పదానికి ఏంటి రాయమన్నారు? సినోనిమ్స్ అంటారు. ఎలా సెంటెన్స్ ఇచ్చి కానీ వర్డ్ ఇచ్చాడా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. డైరెక్ట్ క్యాపిటల్ లెటర్తో పాటు వర్డ్ ఇచ్చాడా, సినోనిమ్స్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫికల్ట్ మిత్రమా. కానీ ఇలా సెంటెన్స్ని ఇస్తే మనకేమవుతుందంటే సెంటెన్స్లో దాదాపు మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆర్డినరీ అనే పదానికి అయితే ఈ ఆర్డినరీ వాడిని కూడా కామన్ యూజ్డ్ వర్డ్స్ కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం. కానీ కొన్ని సందర్భాలు ఎక్కడికైనా డిఫికల్ట్ వర్డ్ ఇచ్చాడా, ఆ డిఫికల్ట్ వర్డ్ కూడా ఇక సెంటెన్స్లో వస్తుంది. మనం త్వరలో లైవ్ క్లాస్ సెషన్స్ నిర్వహిస్తాం కాబట్టి ఆ లైవ్ సెషన్లో అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ రెగ్యులర్, అన్యూజువల్, కామన్, యూనిక్. సో రెగ్యులర్ అంటే ఏంటమ్మా? సో అందరికీ తెలుసు రెగ్యులర్ అనే పదానికి అర్థం తెలియని ఉన్నారండి. సో నిత్యకృతి అంటాం, ప్రతిరోజు చేసే పని రెగ్యులర్. మరి అన్యూజువల్, యూజువల్ అంటే సాధారణ, అన్యూజువల్ అసాధారణ, కామన్ అంటే సాధారణ కదా. సో యూనిక్ అంటే ఏకైక. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో అందరికీ మనకి తెలుసు ఇటువంటి క్వశ్చన్స్ మనం వచ్చేటప్పుడు ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి మనం ముందుకు వెళ్తాం. సో ఆన్సర్ని మనం క్వశ్చన్ చేసేటప్పుడు సినోనిమ్స్, వాట్ ఈస్ ద సినోనిమ్స్? ఆర్డినరీ అంటే సాధారణ. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? కామన్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అంటే క్వశ్చన్ని మనం చూసి మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక విధానం అండి. సో వొకాబులరీ పార్ట్ నుంచి క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో వస్తుంది, ఏ రిలేషన్షిప్లో అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది మనకి అర్థమైంది. ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. నమ్మకం కుదిరిందా? ఎస్. సో ఇలా చదవండి అని బోర్డులో 4 మాటలు రాసి లేదా చెప్పడం వేరు, మీకు ఒక ప్రూఫ్ చూపించడం వేరు. ప్రూఫ్ చూపించడానికి ఏంటంటే మీలో ఉన్నటువంటి ఈ నమ్మకం, ఆత్మ నమ్మకం, ఆత్మ ధైర్యాన్ని పెంచడానికి, ఎస్ నేను ప్రిపేర్ అయ్యే దారి సరైనదే, ఎస్ నేను ప్రిపేర్ అవబోతున్నటువంటి దారి సరైనదే, నేను ఎంచుకున్న దారి సరైనదే, నేను ఎలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నాకు మార్క్స్ పెరుగుతుంది, ఎస్ ఇదే ప్రిపరేషన్ వే అనేది మీకు కూడా తెలుస్తుంది. సో అది తెలియపరచడానికి ఇంత హార్డ్ వర్క్ చేసి మీ కంటెంట్ తయారు చేయడం జరిగింది. రైట్. సో రైట్, మరి ఇప్పుడు గ్రామర్ గురించి తెలుసుకుందాం. వొకాబులరీ పార్ట్ అంటే 7 to 8 మార్క్స్ మీ సొంతం అవ్వాలి. ఇప్పుడు గ్రామర్లో మ్యాక్సిమము 12 మార్క్స్ వరకు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఎందుకు సార్ ఎక్కడి వరకు గ్రామర్ అంటే మనకి ఇచ్చినటువంటి ఇక్కడ టోటల్గా
ఓకే రైట్. ఈ 15 ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వరకు ఓకే కన్వే చేస్తున్న వాటికి సపరేట్గా మనం మాట్లాడదాం. ఓకే, ఈ 15 టాపిక్స్ నుంచి మనకి దాదాపు మనకి ఉన్నటువంటి టోటల్గా ఇక్కడ 12 మార్క్స్ వరకు వస్తుంది. తర్వాత మిగతావన్నీ అన్ని, ఎందుకంటే అక్కడ 7, 8 వస్తాయి, ఇక్కడ 20, మిగిలింది మనకి మెథడ్ 6 మార్కు. ఈ క్రైటీరియా నుంచి 4, ఇక్కడ 1, 2, 3, 4 ప్రతి ఒక్కరిని 1 or 2 మార్క్స్ వస్తుంది. మహా అయితే ఇక్కడ 12 మార్క్స్ వస్తాయి, లేదు వీలైతే ఇంకో 1 మార్క్ తగ్గించవచ్చు. ఓకేనా, ఈ 12 మార్క్స్ మనం సొంతం చేసుకోవాలంటే ఏ టాపిక్ నుంచి చదవాలి? ఎస్, ప్రతి ఒక్కరు గ్రామర్ ఇలా చదవండి, అలా చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, పార్ట్ ఆఫ్ స్పీచ్ చదవండి అంటున్నారు. రైట్, ఐ అక్సెప్ట్. ఎవ్వరు ఏమి చెప్పినా నేను దానికి అంగీకరిస్తాను. బాగా చదవండి, బాగా చదవండి, బాగా చదవండి, బాగా చదివితే, కష్టపడి చదివితే మీకు మంచి మార్కులు వస్తున్నాయి అనేసి చెప్తున్నారే తప్ప ఎలా చదివితే ఎక్కువ మార్క్స్ వస్తుంది ఇంతవరకు చెప్పలా. పార్ట్ ఆఫ్ స్పీచ్ చదివితే మీకు ఎక్కువ మార్క్స్ వస్తుంది, టెన్స్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తుంది, పంక్చుయేషన్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఈ క్రైటీరియా నుంచి 1 మార్క్ పక్కా. కానీ ఆ క్రైటీరియా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ లింకప్తో చదవాలి, గతంలో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ ఇచ్చారు, ఏ రిలేషన్షిప్ టాపిక్, మిగతా టాపిక్ ఏ రిలేషన్షిప్తో క్వశ్చన్స్ వచ్చింది, ఇవి ఇంతవరకు మనం తెలుసుకోలేకపోయాం. అది తెలుసుకుంటే చాలు మై డియర్ ఆస్పిరెంట్, మీకు ఈజీగా ఇంగ్లీష్ పేపర్ 1 నుంచి ఫుల్ మార్క్స్ పొందడానికి. సో అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్కి నేను 2 భాగాలుగా విభజించాను. దానిని ఆ 2 భాగాలకి బేసిక్ గ్రామర్ అండ్ కంటెంట్ గ్రామర్గా నేను విభజించడం జరిగింది. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ అర్థం అవ్వదు, ఎంత చదివినా కన్ఫ్యూజన్, ఎక్కడ ఉన్నంత వరకు చాలా బాగా ఎలిమినేషన్ చేసి ఆన్సర్ చూస్ చేస్తాను, కానీ ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అయ్యి చాలా సందర్భంలో నాకు మార్క్స్లు టెట్లో పోయి అనే వారందరికీ వీడియో అంకితం చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్, మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చెప్తారు, ఎస్ ఈసారి నేను ఇంగ్లీష్ నాది పై చేయి అని చెప్పవచ్చు. అలాగే 30కి 31 రాదు. పై చేయి అంటే గతంలో మనం 15 మార్కులు పొందుంటే ఈసారి 25, గతంలో 20 మార్కు వస్తే ఈసారి 28, 29, 30 మార్క్స్ వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. రైట్, ఇది కదా మన స్టాండర్డ్ పెరగడానికే కదా. అందుకోసం ఎక్కడి నుంచి చదవాలి, ఏ రిలేషన్షిప్తో చదవాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, ఇది మనకి తెలియాలి. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో కాస్త లేట్ అవుతుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజ్ఫుల్ కంటెంటే కదా, కొంచెం ఓపిక పట్టండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. దాదాపు 16-17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవంతో చెప్తున్నా. టీచింగ్ ఫీల్డ్కి వచ్చి 2 రాష్ట్రాల్లో అనేక రకాలమైనటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పి టెట్ డిఎస్కి ఉన్నట్టు అనుభవంతో చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, సో అందుకోసం మళ్ళీ చెప్తాను, ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి. కొంచెం ఓపిక పడితే మనకి రాబోయే మార్కులు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, వాటిని ఎలా చదవాలి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద కంటెంట్నే నేను ఒక అరగంటలో చెప్పాలంటే ఇట్ విల్ టేక్ ఎ టైమ్ ఆర్ నాట్. రైట్, మరి ఎక్కడి నుంచి బేసిక్ గ్రామర్? ఎస్, బేసిక్ గ్రామర్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఆల్ఫాబెట్ నుంచి మొదలు పెట్టాలి. మరి ఆల్ఫాబెట్ అనే టాపిక్ నుంచి కూడా 1 మార్క్ మనకి వస్తుంది, కాబట్టి ఆల్ఫాబెట్ నుంచి మొదలు పెట్టండి. ఆల్ఫాబెట్ నేర్చుకున్న తర్వాత సెంటెన్స్, ఎక్కడ సిలబస్ ఉంది, మరి సిలబస్ గురించి నేను మాట్లాడను, అందుకే సిలబస్ పక్కన చూపిస్తున్నాను ఉన్నటువంటి టాపిక్స్ అన్ని. సెంటెన్స్ చదివిన తర్వాత సింగులర్ ప్లూరల్ చదవండి, సింగులర్ అండ్ ప్లూరల్ చదవండి. సింగులర్ ప్లూరల్ అయిపోయిన తర్వాత హెల్పింగ్ వర్బ్, ఓకేనా, తర్వాత మోడల్స్, తర్వాత జెండర్, ఓకే, నెక్స్ట్ వన్ జిరండ్, ఓకే, జిరండ్, ఓకే. సో ఈ టాపిక్స్ చదవండి, గాట్ ఇట్. ఇవి చదువుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్లు ఎన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి కదా. అసెర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇవి ఖచ్చితంగా ఇక్కడ ఇది బేసిక్ గ్రామర్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అసెర్టివ్ సెంటెన్స్లో ఏముంది సార్, ఫుల్ స్టాప్ ఉంటే అసెర్టివ్. ఎస్. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏముంది సార్, సింపుల్. ఎస్, నేను కాదనట్లే, కానీ వాటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్స్ గతంలో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఉంది, ప్రతి ఒక్క షిఫ్ట్లో. మరి అక్కడి నుంచి కూడా మన క్వశ్చన్ స్టాండర్డ్ ఏ లెవెల్లో వస్తుందో నేను చూపిస్తాను క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో. కాబట్టి దేనిని కూడా చిన్న చూపు చూసి దాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకు, ఇక్కడ సెంటెన్స్ పైన పరిపూర్ణమైన అవగాహన మీకు నేర్చుకున్నానంటే, సో ఇంపరేటివ్ సెంటెన్స్కి వెళ్ళేటప్పుడు వీ షుడ్ నో క్లియర్లీ వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ద కామెంట్ అండ్ ఆర్డర్. And we should know
వీ షుడ్ నో ద డిఫరెంట్ బిట్వీన్ కమాండ్ అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి, అండ్ వీ షుడ్ నో వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ద అడ్వైజ్ అండ్ సజెషన్. రిక్వెస్ట్ అయితే ఈజీగా అర్థమైపోతుంది, ప్రతి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీ అంటే ఈజీగా అర్థమైపోతుంది, కానీ కమాండ్ అండ్ ఆర్డర్, అడ్వైజ్ అండ్ సజెషన్కి చాలా డిఫికల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ టైమ్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఒకలాగే ఉంటుంది చూడడానికి, బట్ భావం వేరేగా ఉంటుంది. సో ఈ డిఫరెంట్ మనకి తెలుసుకోవాలి. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే మనకి తెలుసు, డబ్ల్యూహెచ్ వాడు ఉండాలి, హెల్పింగ్ వర్బ్ చివరిలో క్వశ్చన్ మార్క్. సమ్ టైమ్స్ మనం ఒక ఎగ్జామ్లో కన్ఫ్యూజ్, ఆ క్లారిటీ అంతా ఎక్కడే పొందాలి. మరి ఎక్కడ క్లారిటీ ఎంత పొందితే దేనివల్ల దీనికి లాభమో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంటెన్స్ నేర్చుకున్న తర్వాత సింగులర్ ప్లూరల్ ఖచ్చితంగా అండ్ హెల్పింగ్ వర్బ్ నేర్చుకోవాల్సిందే. సో బేసిక్ గ్రామర్లో ఇక్కడ రాసిన టాపిక్స్ మీరు అన్నీ నేర్చుకుంటారో లేదో, కానీ మై డియర్ ఆస్పిరెంట్, ప్లీజ్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, యూ హ్యావ్ టు లెర్న్ సెంటెన్స్, సింగులర్, ప్లూరల్ అండ్ హెల్పింగ్. ఈ 3 టాపిక్ నేర్చుకున్న తర్వాత దయచేసి మీరు పార్ట్ ఆఫ్ స్పీచ్ కానీ, టెన్స్ కానీ, క్వశ్చన్ ట్యాగ్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, డిగ్రీ ఆఫ్ కాంపరిజన్ కానీ, లేదా సింపుల్ కాంపౌండ్ కాంపౌండ్, కండిషనల్, క్లాజ్, ఇఫ్ క్లాజ్, ఫ్రేజ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, వీటన్నిటి నేర్చుకోండి తప్ప ఈ టాపిక్ నేర్చుకోండి దయచేసి నేర్చుకోవద్దు. మళ్ళీ కన్ఫ్యూజ్లో పడవద్దు, ఎగ్జామ్ హాల్లో ఆ మార్క్స్ పోగొట్టుకోవద్దు. మనం చేసే పొరపాటు ఇదే. ప్రతి ఒక్కసారి మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యి మనం పోగొట్టుకుంది ఇదే. ఎక్కడ పోతుంది అంటే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో మనకి తెలియదు, ఎలా రిలేషన్షిప్తో చదవాలో మనకి తెలియదు, ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ ఇస్తున్నాడో ఆ క్వశ్చన్ ఇవ్వడానికి దానికి ఎక్కడ ఆన్సర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతున్నాం. అంటే బేసిక్ నాలెడ్జ్ లేక ఉంది, కానీ దానికి సరైన విధానంలో మనం ఉపయోగించడం రాదు. నా చేతిలో గన్ను ఉంది మిత్రమా, కానీ దాన్ని ఎలా యూటిలైజ్ చేయడం రాకపోతే ఉంటే ఏంటి? ఎదుటి వారి దగ్గర ఉన్నాడు, చిన్న రాయితో నన్ను చంపేస్తాడు, నా దగ్గర గన్ను, చిన్న కర్ర మొక్కతో నన్ను చంపేస్తాడు. నా దగ్గర గన్ను ఉంది, బుల్లెట్ కూడా ఉంది మిత్రమా, కానీ దాన్ని ఎలా ఆపరేట్ చేయడం నాకు రాదు. కానీ ఎదుటి వారి దగ్గర చిన్న కర్ర ఉంది, ఆ కర్రతో నన్ను చంపడానికి వస్తున్నాడు, అప్పుడు నాకు దాన్ని యూటిలైజ్ చేస్తే ఏమవుతుంది? ఎస్, యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలాసార్లు టెట్ రాశారు, చాలాసార్లు ఎగ్జామ్ రాశారు, చాలా ప్రాక్టీస్ చేశారు, డిఫరెంట్ కాంపిటేటివ్ కోచింగ్ తీసుకున్నారు, డిఫరెంట్ బుక్స్ చదివారు, డిఫరెంట్ మెటీరియల్ చదివారు, అనేక మంది టీచర్లు ఒక క్లాసులు విన్నారు. కానీ ఇప్పుడు చెప్పాను కదా, ఇంత ఉంది మన దగ్గర, కానీ ఎలా యూటిలైజ్ చేయాలనేది రాదు. సో దాన్ని నేను ఇక్కడ అవగాహన కల్పిస్తున్నాను, రైట్? సో ఎప్పుడైతే సింగులర్ ప్లూరల్, ఎందుకు సార్ సింగులర్ ప్లూరల్? ఎస్, some words are there, it look like a plural but is not a plural. Some words are there, it look like a singular but not a singular. పోలీస్ అనే పదం చూసి మనం సింగులర్ అంటామా? ప్లూరలే కదా, చూడడానికి ఎలా ఉంది? సింగులర్ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏదంటే మనకు ఉన్నటువంటి 24 వర్డ్స్, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్. బీ ఫార్మ్లో ఏమొస్తుంది? ఏమ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీ, బీన్, బీయింగ్. సో ఏది సింపుల్, ఏది సింగులర్, ఏది ప్లూరల్, ఏది ప్రెజెంట్ సింపుల్, ఏది ప్రెజెంట్ కంటిన్యూస్, ఏది పాస్ట్ సింపుల్, ఏది పాస్ట్ కంటిన్యూస్. హౌ టు ఫైండ్ అవుట్? ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? అలాగే డూ ఫాల్, డూ, డీ, డస్, అది సింగులర్, ఏది ప్లూరల్, ఏది? హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్, ఏది సింగులర్, ఏది ప్లూరల్? మరి మోడల్స్లో విల్, వుడ్, సల్, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, మాస్టర్ ఉన్నటువంటి టోటల్గా 24 వర్డ్స్ హెల్పింగ్ వర్బ్స్, ఏది సింగులర్, ఏది ప్లూరల్, ఏది ప్రెజెంట్, ఏది పాస్ట్, ఎక్కడే సంపూర్ణమైన అవగాహన పొందాలి. ఇంట్రోగేటివ్ సెంటెన్స్లు ఎలా ఉపయోగిస్తాం, లాంగ్వేజ్ ఫంక్షన్లు ఎలా ఉపయోగిస్తాం, మోడల్స్లు ఎలా ఉపయోగిస్తాం, సింగులర్ దగ్గర ఎలా ఉపయోగిస్తాం, ప్లూరల్ దగ్గర ఎలా ఇస్తాం, ప్రెజెంట్లో ఎలా ఉపయోగిస్తాం, పాస్ట్లో. ఇక్కడ పునాది కానీ సరిగ్గా పడిందా సింగులర్ ప్లూరల్లో, హెల్పింగ్ వర్బ్లో, మిమ్మల్ని గ్రామర్లో ఇంకా బీట్అవుట్ చేసేవాడు ఎవడు లేడు. ఇది కదా మనం చదవాలి. అయితే సార్ ఈ 3 టాపిక్లు చదివాను, నేను క్లియర్గా నేర్చుకుంటే నేను గ్రామర్లో ఎక్కువ మార్క్స్ వస్తుందా? ఎస్, ఐ ఛాలెంజ్ యూ. ఎలా సార్? ఇప్పుడు మరి దీనివల్ల చదివితే ఏంటంటే వస్తుంది సార్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఈజీగా నేర్చుకోగలుగుతారు, అర్థమైపోతుంది. చూడండి గ్రామర్లో ఎన్ని కంప్లీట్ చేస్తాను. రిపోర్టర్ స్పీచ్, వాయిస్, టెన్స్, ఓకేనా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లింకర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, క్లాజెస్, ఓకే, హెల్పింగ్ వర్బ్స్, మోడల్స్, ఫ్రేమింగ్ డబ్ల్యూఎస్, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ విడిచిపెట్టండి, పార్ట్ ఆఫ్ టెన్స్. సో ఇంకా గ్రామర్లో ఏముంది అంటే 90% సిలబస్ కంప్లీట్ అయిపోయింది అక్కడ. ఓకే, ఒక్క పార్ట్ ఆఫ్ స్పీచ్
పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఒక డిటర్మినర్స్ మనకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రపోజిషన్ తప్ప మిగతావన్నీ కూడా మనకి అర్థమైపోతుంది. తర్వాత వీటికి వెళ్ళిపోతాం. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సో ఇది మనం చదవాల్సింది. అందుకోసమే బేసిక్ గ్రామర్లో చదివితే టెన్స్ ఇవి నేర్చుకోవాలి. మరి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇప్పుడు అర్థమైతే ఖచ్చితంగా అందుకోసమే బేసిక్ గ్రామర్ ప్రతి ఒక్క పర్సన్ని చదివితే తప్ప కంటెంట్ గ్రామర్ చదవండి. లేక బేసిక్ గ్రామర్ లేకుండా కంటెంట్ గ్రామర్ చదివితే మాత్రం మనం అనుకున్నటువంటి మార్క్స్ అయితే రాదు. చాలా మంది ఏం చేస్తున్నారు, క్వశ్చన్ టేక్ ఈజీ కదా ముందు నేర్చుకుంటారు, ఆర్టికల్ ఈజీ కదా ముందు నేర్చుకుంటారు, లేకపోతే యాక్టివ్స్ పాస్ వేసి ముందు నేర్చుకుంటారు, తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, తర్వాత టెన్స్, తర్వాత పార్ట్ ఆఫ్ స్పీచ్. పొంతన ఉండట్లేదు. ఎందుకు సార్ ఈ పొంతన ఈ రిలేషన్షిప్ అంటే చూడండి ఒకసారి నేను చెప్తున్నాను. కంటెంట్ గ్రామర్కి వచ్చేటప్పుడు కంటెంట్ గ్రామర్లో మనం ఏం చెప్తున్నాం, రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. కంటెంట్ గ్రామర్లో పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం క్లియర్గా నేర్చుకోగలిగితే, తర్వాత టెన్స్ ఈ పార్ట్ క్లియర్గా నేర్చుకోగలిగితే, టెన్స్లో మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మనం టెన్స్లో టోటల్గా 12 కైండ్స్ అన్నాం, కానీ 12 కైండ్స్ దగ్గర ఉండిపోవద్దు. ఈ 12 కైండ్స్లో ఉండిపోదు. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో 4 రకాల స్ట్రక్చర్ నేర్చుకోవాలి. ప్రజెంట్ సింపుల్లో పాజిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్ స్ట్రక్చర్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రోగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ కానీ మనం నేర్చుకోగలిగితే చాలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామర్ అంతా. ఎందుకంటే ద హోల్ గ్రామర్ ఇస్ డిపెండ్ ఆన్ ఆల్వేస్ ది టెన్స్ స్ట్రక్చర్ కదా. ఎక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్, ఎక్కడ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ కదా. కాబట్టి ఇవి నేర్చుకుంటే తప్ప ఎప్పుడు ఈ ప్రెజెంట్ సింపుల్ మీకు ఈ టెన్స్ గురించి సంపూర్ణమైన అవగాహన వస్తుంది. అంటే ఈ సెంటెన్స్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ నేర్చుకుంటే టెన్స్ గురించి వస్తుంది. టెన్స్ క్లియర్గా నేర్చుకున్న తర్వాత అప్పుడు క్వశ్చన్ ట్యాగ్, డిగ్రీస్ ఆఫ్ కాంపారిజన్, యాక్టివ్ పాస్ వేస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్లాస్, ఫ్రేజ్, సింపుల్ అండ్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ క్లియర్గా అర్థమైపోతుంది. స్టెప్ బై స్టెప్ ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇది నేర్చుకునే పద్ధతి. ఒకవేళ ఇలా నేర్చుకోకుండా మీరు ఇంతకు ముందులాగా నేర్చుకుంటే ఇంగ్లీష్ నుంచి మళ్ళీ సేమ్ పద్ధతే, సేమ్ కన్ఫ్యూజన్. మీరు ఎన్ని టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ చేయండి, ఎన్ని మెటీరియల్ చదవండి, ఎన్ని ఆన్లైన్ క్లాస్ చదవండి, ఎన్ని వేల క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ఎగ్జామ్లో మనం అదే పొరపాటు. దయచేసి ఆ పొరపాటు నుంచి మనము అధిగమించాలంటే ఇదే. సరే, నేను ఇదే స్ట్రాటజీస్ చెప్పాను కదా, ఇదే స్ట్రాటజీలో ప్రిపేర్ అయ్యి మనం ఈ 40 రోజులు 40 డేస్ అనేది మనం రెగ్యులర్గా లైవ్ నిర్వహిస్తబోతున్నాము కదా. ఈ 8 PM డైలీ 40 డేస్ నేను ఛాలెంజ్ చేస్తున్న 40 డేస్ కానీ నాతో పాటు మీరు ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లో 30 మార్క్స్కి ఏ ఒక్క వ్యక్తి 25 తగ్గకుండా నేను చూస్తా. ఇట్స్ మై ఛాలెంజ్. కానీ మీరు నేను చెప్పే దారిలో చదువుతారా, చదవకపోతే నాకు సంబంధం లేదు. ఇప్పుడు మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తే దాదాపు మన కోర్సు 5,000 మంది తీసుకున్నారు. 5,000లో దాదాపు మోర్ దెన్ 4,000 ఎబో మెంబర్స్ క్వాలిఫై. చాలా మంది ఫోన్ చేశారు, చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. కొంతమందికి క్వాలిఫై అయ్యారు కానీ ఉద్యోగం రాలే, ఎందుకంటే వాళ్ళకి డిఎస్సీలో ఎక్కువ మార్క్స్ రావాల్సింది. కొంతమంది బై లక్లో డిఎస్సీలో తక్కువ మార్క్ వచ్చినప్పటికీ కూడా ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వడం వల్ల వేరే పర్సన్స్ అక్కడ లేనప్పుడు వీళ్ళకి కూడా అవకాశం దొరికింది. ఇలా చాలా ఏ ఒక్క వ్యక్తి కానీ క్లాస్ బాగలేదు సార్ అని గ్రామర్లో ఎవరు చెప్పలేదు, అంత డీటెయిల్గా డెప్త్గా. అయితే దీంట్లో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ కొన్ని టాపిక్స్ యాడ్ చేశారు కాబట్టి అవి కూడా నేను యాడ్ చేసి త్వరలో అప్డేట్ చేస్తాను. కానీ మనం డైలీ 8 PM నైట్ 8 PM మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ప్రతి ఒక్క క్వశ్చన్ కాన్సెప్ట్ నిర్వహించి కొన్ని క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జరిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి లైవ్లో కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. సో వీటికి సంబంధించి తర్వాత గ్రామర్ అదే కన్వర్జేషన్ రైటింగ్ అండ్ డిస్కస్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇవి కూడా ఓకే. వీ క్రైటీరియా ఇవి టెక్స్ట్ బుక్కి సంబంధించినవి. ఏ టాపిక్స్ చదవాలి, ఎక్కడెక్కడ నుంచి చదవాలి, ఏం చదవాలని నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఏ క్లాసులు ఏముందని డీటెయిల్గా ఒక క్లాస్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ ప్లే లిస్ట్లో కూడా అందిస్తాను, అవి ఒకసారి చూడండి, వాటికి మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది. కాబట్టి మీరు గ్రామర్ మాత్రం నేర్చుకుంటే అలా నేర్చుకోండి. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను తీసుకుంటాను, మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. రైట్, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది కరెక్ట్ వర్బ్ ఫార్మ్ ఆఫ్ ది సెంటెన్స్. శ్వేత డేస్ ఎ పెట్ డాగ్. ఇక్కడ 4 హెల్పింగ్ వర్బ్స్ ఇచ్చారు, హ్యావ్, హ్యావింగ్, హ్యాస్, ఆర్. సో ఇవి హెల్పింగ్ వర్బ్ కాకుండా ఇంకేమైనా అంటామా? కాదు కదా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? హ్యావ్ ఫార్మ్స్ నుంచి వచ్చింది. దీని యొక్క యూటిలైజ్, దీని యొక్క యూసేజెస్ మనకి తెలుసు.
ఎలా యూటిలైజ్ చేయాలి మనకి తెలుసు. అలాంటప్పుడు బిట్ మనకి మిస్ అవుతుందా మిత్రమా? లేదు కదా. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి అవగాహన రావాలి. ఇప్పుడు శ్వేత అనేది ఇది హెల్పింగ్ వర్బ్తో రిలేషన్షిప్ ఉంది, గుర్తుపెట్టుకోండి. టెన్స్తో పాటు రిలేషన్షిప్ ఉంది, మరియు సింగులర్ ప్లూరల్తో పాటు రిలేషన్షిప్ ఉంది. కాదంటారా? మరి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఏంటి? హెల్పింగ్ వర్బ్ కదా. మరి ఎక్కడ ఇది సింగులర్ ప్లూరల్తో రిలేషన్షిప్ లేదంటారా? చూద్దాం. ఇప్పుడు శ్వేత అనేది ఏంటమ్మా? థర్డ్ పర్సన్ సింగులర్ కదా. మరి థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నాడు. హ్యావ్ అనేది ఏంటమ్మా? ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. హ్యావింగ్ మనం రెండిట్లో ఉపయోగించవచ్చు. జెరెండ్ ప్లేస్లో ఉపయోగిస్తాం, సబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉపయోగిస్తాం. హ్యాజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్ అండ్ ఆర్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. రైట్. ఇప్పుడు వర్డ్ ఏంటంటే పొసెషన్ గురించి తెలియజేస్తుంది అక్కడ కదా. కలిగి ఉండుట. నా దగ్గర ఒక కారు ఉంది కదా. సో అప్పుడు ఇక్కడ శ్వేత అనేది థర్డ్ పర్సన్ సింగులరా ప్లూరలా? సింగులర్. మరి సింగులర్ ఉన్నప్పుడు ఇది ప్లూరల్, ఎక్కడ ప్లూరల్, రెండు పోయింది. అయితే హ్యావింగ్ అని రావాలి, హ్యాజ్ అని రావాలి. హ్యావింగ్ అయితే ఇక్కడ రాదు కదా. మరి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? హ్యాజ్ ఇస్ ద ఎగ్జాక్ట్. ఎందుకు సార్? హ్యాజ్ ఇస్ ద, ఇక్కడ శ్వేత అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ ఇస్ ద సింగులర్. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్ గ్రామర్ నుంచే కదా. మరి ఏ రిలేషన్షిప్తో పాటు అడిగాడు? సో ఇలా మనం ఆలోచించి రాస్తే ఇలా రిలేషన్షిప్తో పాటు. ఇప్పుడు చెప్పండి, బేసిక్ గ్రామర్ అని ఏదైతే సెంటెన్స్ కానీ టెన్స్ కానీ హెల్పింగ్ వర్బ్ చెప్పాను, చదవాలా వద్దా? ఇది కదా. ఇంకా రానున్న రోజులు మనం ఇంకా ట్రావెల్లో చాలా తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. మరి ఈ క్వశ్చన్స్ నాకు నచ్చే క్వశ్చన్స్ ఇచ్చానా? కాదు కదా. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కదా. గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్సే నేను తీసుకున్నాను కదా. నాకు నచ్చే క్వశ్చన్ తీసుకుంటే సార్ మీకు నచ్చే క్వశ్చన్ తీసుకున్నారా? చూసుకోండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. సో సియర్ టేక్ యువర్ రెస్ట్. ఇంపరేటివ్ సెంటెన్స్ రాయమన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? సెంటెన్స్లో 4 భాగాలు ఉన్నాయి అన్నామా? అక్కడ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందా లేదా? 4 భాగాల నుంచి ఇంపరేటివ్, అసెటివ్, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. సో దాని నుంచి ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంది కదా. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ ఏది అవుతుంది? చూసారు అక్కడ ఈ 4 సెంటెన్స్లో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఇంపరేటివ్. ఇది అసలు నాట్ ఇంపరేటివ్ అంటే ఒకటి ఇంపరేటివ్ కాదు, మిగతావన్నీ ఇంపరేటివ్. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ దేనితో మొదలవ్వాలి? ఇట్ ఆల్వేస్ బిగిన్ విత్ ఇంపరేటివ్ వర్డ్, ఎయిదర్ వర్బ్ ఫామ్. సెంటెన్స్లు దేనితో మొదలవ్వాలి? వర్బ్ ఫామ్తో కానీ లేదా ఇంపరేటివ్ వర్డ్. అంటే ఇంపరేటివ్ అంటే కామెంట్, ఆర్డర్, అడ్వైస్, సజెషన్, ఎంక్వైరీ విచ్ సెంటెన్స్ రిలేటెడ్ దీస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ విచ్ దట్ ఈస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్. మరి ఇక్కడ చూడండి, టేక్ ద వర్బ్ ఫామ్, ఎక్కడ క్లీన్ వర్బ్ ఫామ్, ఫినిష్, దీస్ ఆర్. ఈ 3 కూడా ఏమవుతుంది? ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుందా లేదా? ద సెంటెన్స్ బిగిన్ విత్ వర్బ్ ఫామ్ అన్నాం, ఇంపరేటివ్ సెంటెన్స్. సార్ ఎక్కడ కూడా హెల్ప్ వర్బ్ ఫామ్, కుడ్ యూ ప్లాస్ ది, చివరికి ఏముంది? క్వశ్చన్ మార్క్ ఉంది. హెల్పింగ్ వర్బ్తో మొదలై చివరి క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇంటర్గేటివ్ సెంటెన్స్ అంది. మరి సెంటెన్స్ మనం చదవాలా లేదా? ఏ రూపంలో చదవాలి కదా. మరి ఇది ఎక్కడున్నాయి? టెన్స్తో పాటు రిలేషన్షిప్ ఉందా? ఉంది. ఎందుకు? హెల్పింగ్ వర్బ్తో పాటు రిలేషన్షిప్ ఉందా లేదా? సెంటెన్స్ అంటే ఏంటి? ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఎలా అవుతుంది? ద సెంటెన్స్ ఆల్వేస్ ఇంపరేటివ్, అంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్లోనే పాజిటివ్, నెగటివ్, ఇంట్రోగేటివ్ నేర్పిస్తాం కదా. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్ విత్ హెల్పింగ్ వర్బ్ అను. హెల్పింగ్ వర్బ్ ఉందా? ఉంది. ఇది మన స్టాండర్డ్. ఇలా నేర్చుకోగలిగితే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ అంటే గతంలో ఇచ్చే క్వశ్చన్స్ ఎందుకు తీసుకున్నానంటే మనం చదివే విధానం సరైందా కాదా, ఇప్పుడు నేను నేర్పిస్తున్న విధానం సరైందా కాదా, ఇది మీరే జస్టిఫై చేయాలి. రైట్. చూద్ది సెంటెన్స్. కానీ ఇంత అద్భుతమైన క్లాస్ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ క్లాస్ కాబట్టి దయచేసి ఇది మీరు ఉన్నటువంటి గ్రూప్లో కానీ మీరు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో కొంచెం షేర్ చేస్తాం, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎస్, ఇలా చదివితే మనం ఇంగ్లీష్లో ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయమని నమ్మకం కూడా కుదురుతుంది. సో రైట్, చూడ్ ది సెంటెన్స్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇలాంటి సెంటెన్స్ ఇంకా మనం ఆగుతామా? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో స్ట్రక్చర్ ఏంటి వస్తుంది? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఒక్క మాట చెప్పాలంటే పర్ఫెక్ట్ అంటే వర్బ్ 3 అంటే పర్ఫెక్ట్ కదా. మరి వర్బ్ 3 ఎక్కడ ఉంది చూడండి. రీడింగ్ ఉంది, పోయింది. ఫినిష్డ్ ఉంది, ఛాన్స్ ఉంది, పోయింది. ప్లేయింగ్ ఉంది, పోయింది. సో ఈజీగా అర్థమవుతుందా? వర్బ్ 3. రీడింగ్ అంటే వర్బ్ 4. ఎక్కడ అరైవ్ అంటే వర్బ్ 1. మరి ప్లేయింగ్ అంటే వర్బ్ 4. పోయిందా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయగలిగాము. ఎక్కడ? అకార్డింగ్ టు స్ట్రక్చర్. ఇంకా చదవాలా, తెలుసుకోవాలా, దీని అర్థంతోనే పని ఉందా?
లేదు కదా. ఒకవేళ సార్ 3 సెంటెన్స్లో కానీ ఇక్కడ వర్బ్ 3 ఇస్తే అప్పుడు హెల్పింగ్ వర్బ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లేట్ వస్తుంది, హ్యాజ్ వస్తుంది, హ్యావ్ వస్తుంది. అప్పుడు హెల్పింగ్ వర్బ్ బట్ చేయగలుగుతాం, ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతామా లేదా? ఎప్పుడు ప్రీవియస్ నాలెడ్జ్, బేసిక్ గ్రామర్ వస్తాయి. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్. she said I have passed the examination కదా. మరి ఇది ఏ సెంటెన్స్లో ఉంది? ఇప్పుడు సెంటెన్స్ క్లాస్ అవసరమా లేదా? అసెర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్, ఎక్స్క్లమేటివ్, ఇవన్నిటి గురించి అవగాహన వస్తున్న డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ యాక్టివ్ వాయిస్, పాస్ట్ వాయిస్ మనం చేయగలుగుతాం, లేకపోతే లేదు. సెంటెన్స్ గురించి తెలిస్తేనే. చూడండి, హ్యావ్ అనేది దేంట్లో ఉంది? ప్రెజెంట్లో ఉంది. మనం దేంట్లో మార్చాలి? పాస్ట్లో మార్చాలి. ఎక్కడ మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్ ఉంది, హ్యావ్ కదా పోయింది. సో ఇక్కడ పాస్ట్ ఉంది, ఇక్కడ పాస్ట్ ఉంది. సో సి పాస్ట్ వర్బ్ టు ఇచ్చింది, అక్కడ హెల్పింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఉండేటప్పుడు దాన్ని పాస్ట్గా మారిస్తే ఏంటి వస్తుంది? హ్యాడ్ వస్తుంది, రైట్. సో ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు. ఎక్కడ హెల్పింగ్ వర్బ్, ఎక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది. సో వాట్ ఇస్ ద డిఫరెంట్? రెండిట్లో ఉన్నటువంటి డిఫరెంట్. సి సెడ్ దట్ షీ హ్యాడ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్, షీ సెడ్ దట్ ఐ హ్యాడ్ పాస్డ్ ది ఎగ్జామ్. ఎప్పుడైనా ఈ కామా, ఇన్వర్టెడ్ కామా తీసిన తర్వాత ఐ ప్లస్ లేట్ వస్తుంది అంటే సబ్జెక్ట్, ఎక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది కదా. సో మళ్ళీ ఇక్కడ ఏంటన్నారు? ఐ అనేసి అన్నారు. ఫస్ట్ పర్సన్ రాదు, సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ రాయాలి అకార్డింగ్ టు ది సెంటెన్స్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్. సో రైట్ ఆన్సర్ ఏది అవుతుందమ్మా? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ప్రెజెంట్లో హ్యావ్, పాస్ట్లో హెడ్ వచ్చింది. ఇది ఎక్కడ నేర్చుకున్నాం? హెల్పింగ్ వర్బ్ బేసిక్ క్లాసులో నేర్చుకున్నామా? మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఐ హ్యావ్ పాస్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దేంట్లో ఉంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. దానికి దేంట్లో మార్చాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో కావాలంటే హెల్పింగ్ వర్బ్ హెడ్ వస్తుంది, హెడ్ వస్తుంది. మరి టెన్స్తో పాటు రిలేషన్షిప్ ఉందా? ఇది ఇలా నేర్చుకోగలిగితే మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇంకా ఎవ్వరూ ఆపలేరు. ద బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. సో మనం రణరంగంలో దిగుతున్నాం, యుద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్క క్వశ్చన్తోనే, ప్రతి ఒక్క క్వశ్చన్ ఒక సోల్జర్ అనే ఆలోచించండి. సో ప్రతి ఒక్క దానితో మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి మన ఈజీ మార్క్స్ రావాలంటే ఇదే. సో ఇక్కడ కంజంక్షన్. సో ఐడెంటిఫై ది టైప్స్ ఆఫ్ కంజంక్షన్ యూజ్డ్ ది కనెక్ట్ టు మెయిన్ క్లాస్. కాంపౌండ్ సెంటెన్స్లో 2 మెయిన్ క్లాస్ వస్తుందని ఏమంటాం? సో ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్, రిలేటివ్ ప్రొనౌన్, కోఆర్డినేటివ్ కంజంక్షన్, కంజంక్షన్ ఎడ్వర్బ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇది మనం గమనించాల్సింది, రైట్. సెంటెన్స్ను చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రం మై డియర్ ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఏకైక అస్త్రం ఏంటి అంటే మనం గమనించాల్సింది ఇదే. సో కోఆర్డినేట్ కంజంక్షన్, ఓకే. ఏంటి కానీ మనం కంజంక్షన్లో, కంపౌండ్ సెంటెన్స్లో మనం ఏం చెప్పాలి? కోఆర్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం, ఓకేనా. క్లాస్కి వెళ్ళేటప్పుడు దాని గురించి ప్రతిదీ డీటెయిల్గా చెప్దాం. సో ఇప్పటికే చాలా టైం అయ్యింది మనం తీసుకోవడం జరిగింది, ఓకేనా. సో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నుంచి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మెథడ్ పార్ట్ నుంచి మనకి 6 మార్క్స్ వస్తుంది మిత్రమా. యాజ్ ఎ బుక్ రైటర్, మెథడ్ బుక్ నేను సొంతగా రాశాను కాబట్టి దాదాపు 2000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాను. అలాగే దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒక 200 వరకు క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్, ఈ క్లాస్, నా మెథడ్ క్లాస్ చూసి ఈ బిట్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే 6 మార్క్ మీ సొంతం అవుతుంది, మిస్ అయ్యే అవకాశం అయితే లేదు. సో రైట్, మరి ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆబ్జెక్టివ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, టీచింగ్ స్ట్రక్చర్, వొకాబులరీ అండ్ గ్రామర్, లెసన్ ప్లానింగ్, కరికులం, టెక్స్ట్ బుక్స్ అండ్ ఇవాల్యుయేషన్. ఈ 9 టాపిక్స్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ గురించి అవగాహన మనకు ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది అంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ అప్రోచ్ మెథడ్. ఈ 3 టాపిక్లో 3 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. రిమైన్ 3 క్వశ్చన్స్ ఇక్కడక్కడ నుంచి వస్తుంది. సమ్ టైమ్స్ సెట్ చేస్తున్న ఈ 3 నుంచి ఇంకొక ప్లస్ ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే 4 క్వశ్చన్ వరకు ఈ 3 టాపిక్ నుంచి వస్తుంది. రిమైన్ అన్ని అయితే ఇక్కడ డీటెయిల్గా నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ హియర్ డెవలప్మెంట్, LSRW ఏదైతే ఉందో దీని గురించి క్లియర్గా నేర్చుకోవాలి. దీంతోపాటు కమ్యూనికేటివ్ స్కిల్ గురించి నేర్చుకోవాలి, ఓకేనా. కమ్యూనికేషన్ స్కిల్ గురించి క్లియర్ నేర్చుకోవాలి. సో తర్వాత ఎక్కడికి వచ్చేటప్పుడు అప్రోచ్ మెథడ్, ఎటువంటి అప్రోచ్, 7 అప్రోచెస్ ఉంటాయి. మెథడ్స్ మేజర్గా ఉన్నాయి, ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. సో ఇక్కడ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ గురించి క్లియర్గా నేర్చుకోవాలి. దాని యొక్క నేచర్స్ అండ్ ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఎలాగ ప్రాధాన్యత వచ్చింది, మన భారతదేశంలో ఇప్పటివరకు ఈ ప్రాబ్లమ్స్, టీచింగ్ ఇంగ్లీష్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాటి గురించి సంపూర్ణమైన చాలా డీటెయిల్గా డెప్త్గా చెప్పానండి. ప్రతి ఒక్క పాయింట్ నుంచి
అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి క్లాస్ అంతా చూస్తే మిత్రమా ఇంకా బిట్ మిస్ అయ్యే అవకాశం లేదు. తర్వాత అంత డీటెయిల్గా చెప్పడం జరిగింది. రైట్, దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మీకు ఒక సంపూర్ణమైన అవగాహన కొరకు క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. రైట్, show the best option that fits the blank. DAS is the basics for language learning and forms foundation for overall language proficiency. So LSRW నుంచి 4 క్వశ్చన్స్ ఇవ్వడం, 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం గమనించాల్సింది. అయితే క్వశ్చన్ని మనం చూసిన వెంటనే మనం ఆన్సర్ చేయడానికి ఏంటంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయండి. LSRWలో 4 స్కిల్స్లో చాలా పెద్దది ఏంటంటే సో లిజనింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్లో రైటింగ్ అనేది కొంచెం పెద్దది, ఓకేనా. అలాగే రీడింగ్, సో స్పీకింగ్, లిజనింగ్ అని చిన్న పార్ట్ చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒకసారి క్లాస్ చూడండి. మెథడ్కి కావాలంటే ఇంకో సపరేట్ క్లాస్ చేసి పెడతాను, అప్పుడు దాని గురించి డీటెయిల్గా ఏ టాపిక్లు ఏం చదవాలి క్లియర్గా చెప్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయింది కాబట్టి కొంచెం షార్ట్ కట్ చేసి క్వశ్చన్స్ డైరెక్ట్ వచ్చేసాను. ఐడెంటిఫై ద మెథడ్ దట్ కంబైన్స్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది డైరెక్ట్ మెథడ్ అండ్ ది ట్రాన్స్లేషన్ మెథడ్. సో అప్రోచ్ మెథడ్ అండ్ టెక్నిక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది కదా. ఈ క్వశ్చన్ని కూడా ఆన్సర్ ఈజీగానే ఉంది కదమ్మా. సో విచ్ ఇస్ ద ట్రాన్స్లేషన్ మెథడ్ ఏమంటాం? ఓకే, సో ఐడెంటిఫై ది మెథడ్ దట్ కంబైన్స్ రెండిటికి ఉంటుంది. ఓకే, కంబైన్స్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది డైరెక్ట్ మెథడ్ అండ్ ట్రాన్స్లేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఫెయిల్, ట్రాన్స్లేషన్ మెథడ్ ఫెయిల్ అయితే డైరెక్ట్ మెథడ్ వచ్చింది. కాదు ఈ రెండు కూడా దీనివల్ల స్టూడెంట్కి ఇబ్బందిగా ఉంది, ఇంకా సంపూర్ణ నేర్చుకోలేకపోతున్నాడు అంటే అప్పుడు బైలింగ్ మెథడ్ వచ్చింది. సో ఓకే, బైలింగ్వల్ మెథడ్లో ఏం చెప్తుంది? ఈజీ ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే స్టూడెంట్కి అవసరం ఉంటుందో ఉపాధ్యాయుడు మాత్రమే తన మాతృభాషను ఉపయోగించి అర్థమయ్యే రీతిలో ఉపయోగించాలి, కానీ విద్యార్థి ఉపయోగించడానికి లేదు. సో దానివల్ల కూడా మెరిట్ ఉంది, డిమెరిట్ ఉన్నాయి. ఓకే, సెషన్లో ఇవన్నీ క్లాస్ చేసి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇప్పటికి చాలా వీడియోలు ఎంత అయింది కాబట్టి షార్ట్ కట్ చేయడం జరిగింది. ఇంకొక క్లాస్లో మెథడ్ గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడదాం. సో వీడియో అనేది ఎక్కడి నుంచి చదవాలి, ఎలా మొదలు పెట్టాలి, గ్రామర్ ఏం చదవాలి, గ్రామర్లో ఇప్పుడు చెప్పాను కదా, బేసిక్ గ్రామర్ చదివిన, కంటెంట్ గ్రామర్ చదివిన తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మన టెక్స్చువల్ గ్రామర్ ఏవైతుందో ఆ గ్రామర్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. 100కి 100% ఐ అస్యూర్ దట్ మీకు మంచి మార్కులు వస్తాయి, ఎక్కువ మార్క్స్ వస్తుంది. మీరు అనుకున్న టార్గెట్, ఎందుకంటే డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంగ్లీష్ మిమ్మల్ని అడ్డు పెడుతుంది కాబట్టి సో దాన్ని దాటి వెళ్ళాలంటే ఈ ప్రిపరేషన్ ప్లాన్తో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది మై డియర్ ఆస్పిరెంట్. చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒకవేళ మీ యొక్క మనోభావం ఏమనిపించింది వీడియో చూసిన తర్వాత మీకు అనిపిస్తే మీ యొక్క మాట రూపంలో, కామెంట్ రూపంలో తెలియపరచండి. దాన్ని మనం ఫర్దర్ వీడియోలో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. నమస్తే.